ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మంచి మంచి అవకాశాలు కలగబోతున్నాయి. సమయానుకూలంగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పలికేటటువంటి పలు రకాల మాటలు ఏవైతే ఉంటాయో, ఒక విలక్షణమైనటువంటి భావాలు మీరు ఏవైతే వ్యక్తీకరిస్తూ ఉంటారో అవి మిమ్మల్ని చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాయి. మీ యొక్క కీర్తి గౌరవాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రతి పనిలో విశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి మంచి విజయాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో వారం ప్రారంభంలో చాలా చక్కని అనుకూలతలు ఉంటుంటాయి. వాటిని ఈ వారమంతా కూడా మీరు కొనసాగించేందుకు జాగ్రత్త పడుతూ ఉండాలి. మంచి మంచి అవకాశాలతో కూడిన ఆదాయాలు ఈ వారం కలిసి వస్తూ ఉంటాయి. పెట్టుబడులు కూడా మీరు మీ యొక్క శక్తి మేరకు వాటిని వేరువేరు స్థానాల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా ధన సంపాదన పొందేటటువంటి అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటుంటాయి. అనుకోకుండా మీ యొక్క ఆదాయ మార్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలను విస్తరింపచేసుకుంటారు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రయోజనాలను సిద్ధింపజేసేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. ఈ వారం శారీరకమైనటువంటి అంశాల్లో మీ యొక్క దేహ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి కష్టపడేటటువంటి తత్వం కూడా కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బందులను, అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితిని కలగచేస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, విశ్రాంతిని తీసుకుంటూనే మీ యొక్క అభివృద్ధికి సంబంధమైనటువంటి పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల యొక్క సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. పెద్దవారితో వివిధ రూపాల్లో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల అపార్థాలు కూడా తలెత్తేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఎదుటివారికి మీపైన అపనమ్మకం ఏర్పడకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఎన్నో రకాల సమస్యలు మీకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటాయి. ప్రయోజనాలు కలుగుతాయి, లాభాలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు వలన ఈ వారం మీరు మంచి మంచి ప్రయోజనాలు కలిగించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనుస్సు రాశి వారు దుర్గా అమ్మవారిని పూజించటం, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన నిర్వహించుకోవటం ద్వారా విశేషమైనటువంటి ధైర్యము, స్థైర్యముతో కూడినటువంటి ప్రయోజనాలు మీరు సిద్ధింపజేసుకోగలుగుతారు. దుర్గా కవచమును పారాయణం చేయటము, రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన నిర్వహించుకోవటం ద్వారా మీరు ఏవైతే పడుతున్నటువంటి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు కూడా చక్కని పరిష్కారాలు లభిస్తుంటాయి. మంచి మంచి ప్రయోజనాలు పొందవచ్చు.